ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ చేస్తున్న పనులన్నీ కూడా పక్కన పడేయి తల్లి, ఎక్కువ సమయం లేదు, ఇప్పుడు నువ్వు ఈ క్షణం విని తీరాల్సిందే, తప్పక విని తీరాల్సిందే. ఎందుకంటే నీ జీవితానికి ఒక ముప్పు అన్నది రాబోతోంది, ఒక ఆపద అన్నది రాబోతోంది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఇంతకాలం అది ఇప్పుడు నీ జీవితంలో జరగబోతోంది. ఎందుకు జరుగుతోంది బాబా అంటే, ఒక్క క్షణం నేను ఏమరపాటుతో ఉండటం వల్ల ఇదంతా కూడా నీ జీవితంలోకి ప్రవేశించబోతోంది బిడ్డ, జాగ్రత్త. జూన్ 25 లోపు ఈ పేరుగల స్త్రీ నీ జీవితంలోకి వచ్చి నిన్ను నిలువెల్లా ముంచేస్తుంది, నిన్ను మోసం చేస్తుంది, నిన్ను మానసిక క్షోభకి గురి చేస్తుంది, వేదనకి గురి చేస్తుంది. ఎవరో తెలిస్తే గుడ్లు తేలేస్తావు తల్లి. ఎందుకంటే ఆ స్త్రీ ఒక నీచ బుద్ధి గల స్త్రీ, ఒక నీచమైన స్త్రీ. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎంతో ఆసన్నమైంది బిడ్డ. ఎవ్వరికీ కూడా ఏ కీడు హాని తలపెట్టని నీకు ఇలా జరుగుతుంటే నీ సాయి మనసు చివుక్కుమంటోంది. అందుకే నిన్ను హెచ్చరించాలని పరుగున వచ్చేశాడు. ఇది ఎప్పుడైతే నా గమనానికి వచ్చిందో, నా జ్ఞాన నేత్రానికి, నా మూడో నేత్రానికి తెలిసిందో, అప్పుడు వెంటనే ఇక వచ్చేసాను ఆగలేక. నువ్వైతే తప్పకుండా విని తీరాలి బిడ్డ అంటూ బాబా గారు పదే పదే హెచ్చరిస్తున్నారండి. ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఇలా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బాబా గారు ఏం చెప్పినా, ఎలాంటి సూచనలు సందేశాలు జారీ చేసినా మన కోసమే ఉంటుంది, మన భవిష్యత్తు కోసమే ఉంటుంది. మనం ఎక్కడో చిక్కుల్లో పడబోతున్నాం, ఏదో తప్పటడుగు వేయబోతున్నాం, ఏదో పొరపాటున ఏదో వేరే దారిలోకి వెళ్ళబోతున్నాం. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బాబా గారు చటుక్కున వచ్చి మనల్ని వెనక్కి లాగేసి ఆ సుడిగుండం నుంచి బయటకు పడవేస్తూ ఉంటారు. ఇలా ఈ సందేశాల ద్వారా అప్పుడు మనం గనక బాబా గారి సందేశాలను అందుకున్నాము అంటే, బాబా గారి సందేశాలను అందుకుని అలా నడుచుకుంటూ బాబా గారి అడుగుజాడలో నడుచుకుంటూ బాబా గారి గొడుగు నీడు కిందకి వెళ్ళిపోయామంటే ఇక అంతటితో ఆఖరైపోతాయండి మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు. కాబట్టి బాబా గారు చెప్పేది మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే వీడియోకి ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క ఎవరైనా తెలిసిన మంచి గురూజీ ఉంటే చెప్పండి అక్క, ఎందుకంటే మేము ఎన్నో చోట్ల తిరిగేసాం, విసిగిపోయి ఉన్నాము, మాకు రిజల్ట్ లేదక్క అంటూ. అలాంటి వారికి ఒక అద్భుతమైన బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. ఎందుకు అంటే, మీరు ఉన్న చోటనే కదలకుండా మీ మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు. కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. మేము నేరుగా వెళ్ళలేమండి, మా ఇంట్లో ఒప్పుకోరండి, మాకు పర్మిషన్ లేదండి, అది కూడా మేము ఇలా గురువు గారిని మాట్లాడుతున్నది మా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవటం ఎవరికి తెలియకూడదండి అనే వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఉన్న చోటనే మీ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 966987 ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి, చిట్టి కేసినంతలు పరిష్కరించి మీకు అప్పగించేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. ఈయన చెప్పారు అంటే కాదు లేదు అన్న మాటే ఉండదు. 100కి 100% కూడా జరిగి తీరుతుంది. ఒక్కసారి ఈ గురువు గారితో మాట్లాడాక, కాంటాక్ట్ అయ్యాక ఇక మీరు వేరే జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అంతటి అద్భుతంగా చెప్తున్నారు కాబట్టి, ఈయన చెప్పింది చెప్పినట్టు చేసి చూపిస్తారు కాబట్టి, రిజల్ట్ అలా ఇస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అయితే మీకు ఉండదు. ఇక మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉన్నా, ఎక్కడైనా విదేశాల్లో ఉన్న మీ వాళ్ళకు ఉన్నా కూడా చెప్పి ఈ గురువు గారికి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యింది. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ జాగ్రత్త, మరీ చెప్తున్నాను అనుకోకు, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం తల్లి. ఎందుకంటే
నీకు రాబోతున్న ఈ కొద్ది రోజులు కూడా సమయం అంతా బాగాలేదు, మంచి గడియలో నీకు లేవు, చెడు సమయం జరుగుతోంది. అలాంటప్పుడే ఇలాంటివన్నీ కూడా నీకు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ నువ్వు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఇంతకాలం కూడా మంచిగా ఉన్న వాళ్ళు సైతం ఇలాంటి సమయంలో వారి బుద్ధులను వారు బయట పెట్టేస్తూ ఉంటారు. అలా నీ జీవితంలో కూడా ఉన్నారు తల్లి. కాకపోతే ఎన్నాళ్ళుగానో కాపు కాశారు, పొంచు వేశారు, మంచితనం ముసుగులో నీ దగ్గరికి చేరబోతున్నారు, నిలువెల్లా ముంచేసి వెళ్ళబోతున్నారు. అంతే తేడా. నువ్వు గనక ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండి ఎరుకతో ఉన్నావు అంటే అన్నీ కూడా నీకు అర్థమైపోతాయి బిడ్డ. అయితే ఈ పేరు కలిగిన స్త్రీ నీకు జూన్ 25 బుధవారం రోజు ఏం చెయ్యబోతుందో తెలిస్తే నిజానికి వణికిపోతావు తల్లి, గుడ్లు తేలేస్తావు. మరి ఈ రోజున నీకు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఆ స్త్రీ వల్ల నీకు ఏం జరగబోతోంది, అలాగే నీకు శుభం జరుగుతుందా, అశుభం జరగబోతోందా, శుభాలేంటి అశుభాలేంటి ప్రతి ఒక్కటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను తల్లి. ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు, ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యకు. ముఖ్యంగా నీ గురించి నీకు తెలియని కొన్ని మంచి విషయాలు చెప్పాలి. అవి చెప్పాకనే తర్వాత ఆ స్త్రీ ఎవరన్నది చెప్తాను. ఏంటంటే కష్టపడే తత్వం అంటే ఎవరి మీద కూడా ఆశపడవు. ఒక్క క్షణం తీరిక లేకుండా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతోనే ఉంటావు. వేరే వాళ్ళు నువ్వేం చెయ్యలేవు అని ఎంత నిందించినా కూడా వారి మాటలు పట్టించుకోకుండా ఖచ్చితంగా నీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన నీలో అధికంగా పెరిగిపోతూనే ఉంటుంది, వేరే వాళ్ళు రెచ్చగొట్టినంత. ఇక నువ్వు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి సహాయపడాలి అనే అంతటి మంచి గుణాన్ని కలిగి ఉంటావు తల్లి. ఎన్నో మంచి లక్షణాలు నీలో ఉన్నాయి. ఈ రోజున అలాంటి నీకు ఈ రోజున ఈ పేరు కలిగిన స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించి నిన్ను మోసం చెయ్యబోతోంది. అదే బాధగా ఉంది తల్లి. జీవితంలో నిన్ను పైకి ఎదగకుండా చెయ్యాలనే నీచమైన భావన వారికి ఉంటుంది. ముఖ్యంగా ఆ స్త్రీ నీకు స్నేహితురాలుగా నటిస్తూ నీ మంచి కోరుతున్నట్లు నటిస్తూ నిన్ను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది తల్లి. అటువంటి వారిని నువ్వు గమనించాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి అక్షరం పేరుతో మొదలయ్యే ఒక స్త్రీ నీ జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటుంది, నీ నాశనాన్ని కోరుకుంటుంది అనే విషయం ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక ఆ స్త్రీ నిన్ను ఏ విధంగా మోసం చేస్తుంది అంటే నీ నుండి ఏమి ఆశిస్తుంది అనే విషయాలు కూడా నీకు చెప్పబోతున్నాను. అన్నీ కూడా నువ్వు విని తీరాల్సిందే, జాగ్రత్త పడి తీరాల్సిందే. ఆ స్త్రీ నీతో మంచిగా నటిస్తూ నీ నుండి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, నీ కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలనైనా మంచిగా చేసుకోవటానికి నీ నుండి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అలాగే నీ సహాయం కోరుతూ ఉంటుంది, రకరకాలుగా నీ సహాయం కోరుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో తను నిన్ను మోసం చేస్తుంది అనే విషయం నీకు తెలియక నువ్వు అనేక రకాలుగా వంచనకు గురి అవుతూ ఉంటావు తల్లి. ఎన్నో రకాలుగా మోసపోతున్నావు. ఈ రోజు కూడా మోసం చెయ్యాలనే ప్రయత్నిస్తోంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ స్త్రీ ఎవరో గమనించకపోతే తన చేతిలో నీ సర్వస్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది తల్లి. కాబట్టి ఎటువంటి పనులున్నా పక్కన పెట్టేసి ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని తీరాలి. అయితే ఎదుటివారికి సహాయం చెయ్యాలి అనే తత్వం నీలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సహాయం పొంది కూడా కొంతమంది నిన్ను వంచనకు గురి చేస్తూ ఉంటారు తల్లి. అయినా కూడా నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం, స్వభావం ఎవ్వరూ కూడా మార్చలేరు. ఒకానొక సమయంలో నువ్వు చేసిన సహాయం కూడా నీకు మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. ఆ సహాయం వల్ల కూడా ఎంతో మానసికంగా కృంగిపోయావు. ఎందుకంటే నీ కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను, ఎన్నో త్యాగాలు చేశాను, ఈ స్థాయికి తెచ్చాను అని వారే నిన్ను అవమానిస్తూ ఉంటే అది తట్టుకోలేక బాధపడతావు. వారే నిన్ను ప్రశ్నిస్తున్నారు, నువ్వు ఆలోచనలో పడతావు. నిన్ను మోసం చేసిన వారికి మాత్రం నిన్ను ఏమీ అనలేదు. అంటే నేను ఇంత కష్టపడ్డాను, ఇంత తాపాత్రయపడ్డాను వీరిని, కానీ వీరి కోసమే కదా నేను ఇంత చేశాను అని నువ్వు మనసులో కుమిలిపోతూ ఉంటావే కానీ వారిని పల్లెత్తి ఒక్క మాట కూడా అనవు. అంతటి గొప్ప వ్యక్తిత్వం తల్లి నీది. అందుకనే ఈ సాయి ఈరోజు నీకు ఎలాంటి ఒక కీలక అవకాశం ఇస్తున్నాడు. ముఖ్యంగా నీ నాశనాన్ని కోరుకునే వ్యక్తి ఎవరు, ఆవిడ ఎందుకు నిన్ను ఇలా మోసం చేస్తోంది అంటే ఆ స్త్రీ పేరు ఏంటో విన్నావు అంటే ఒక్కసారి ఉలిక్కి పడతావు బిడ్డ. నీ గుండె జల్లుమంటుంది కూడా. ఎందుకంటే పేరు గల స్త్రీ పేరులో మొదటి అక్షరం సా. సా అనే అక్షరంతో పేరు మొదలవుతుంది.
ఇప్పుడు నీ జీవితంలో సా అనే అక్షరం పేరుతో ఎవరైతే ఉన్నారో వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది నువ్వు పరిశీలించు, గమనించు, గుర్తించు. వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా వారు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పలంగా వారితో నీకున్న బంధాన్ని ఖచ్చితంగా రద్దు చేసేసుకో తల్లి. ఇంతటితో ఆపేసేయి. ఇంకా ముందుకు వెళ్తే నష్టపోతావు. నువ్వు ఒక పని చెయ్యాలి. ఎవరైతే ఈ సా అనే అక్షరం పేరుతో మొదలయ్యే పేరు ఉందో మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాల్లో నువ్వు నష్టపోయావు అనేది ఒక్కసారి పరిశీలించు తల్లి. ఆ స్త్రీ నీకు ఏ విధంగా తీయని మాటలు చెప్పి మోసం చేయటానికి ప్రయత్నించింది అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆమె నీతో ఉంటూనే నువ్వు చెప్పినట్లు వాటన్నింటినీ కూడా ఒప్పుకుంటూనే నువ్వు చెప్పినవన్నీ సరిగ్గా ఉన్నాయి అంటూ మంచిగా నటిస్తూ తీయటి మాటలు చెబుతూ నీ వెనకాలే గోతులు తవ్వుతోంది. నీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తోంది. ఈరోజు ఈ విషయాన్ని తప్పక గుర్తించి తీరాలి. లేకపోతే మున్ముందు ఇంకా పెద్ద ప్రమాదం ఉంది, చిక్కుల్లో పడతావు. అందుకే నీకు నీ సాయి ఈరోజు సహాయం చేయబోతున్నాడు. ఇకనైనా వారి ఆటలు కట్టించాలి తల్లి. నువ్వు వారిని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించు. వారు ఏం చెప్పినా కూడా నువ్వు మనసుకు తీసుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మిగతా పనుల మీద నీ దృష్టి అన్నది నువ్వు పెట్టాలి. నీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా నువ్వు అలాంటి ఒక నీచ స్వభావం కలిగిన స్త్రీ, ఒక దుష్ట ఆలోచనలు కలిగిన స్త్రీ ఇదివరకు నీ జీవితంలోకి వచ్చి ఉండొచ్చు, లేదా ఈ జూన్ 25వ తేదీ లోపు రావచ్చు. ఒకవేళ వస్తే కూడా ఈ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి, నీ జీవితం ఎలా ఉంది, నీ జీవితం నష్టపోయిందా, నువ్వు లాభాల్లో ఉన్నావా, లేదా నీకు కీడు కలిగిందా, హాని కలిగిందా, నీ మనసుకి బాధ కలిగిందా, నీ పనులు ఎలా ముందుకు వెళ్తున్నాయి, నువ్వు ఎలా ఉన్నావు, ఆనందంగా ఉన్నావా లేదా బాధగా ఉన్నావా, ఏదో తెలియని ఒక అలజడితో ఉన్నావా, ప్రతి ఒక్కటి కూడా ఈ 25వ తేదీ లోపు నువ్వు అన్ని గుర్తు తెచ్చుకొని ఒక కొలిక్కి రావాలి బిడ్డ. నీ ఆలోచనలన్నీ కూడా ఎందుకంటే ఒక తాటి మీదకి తీసుకురావాలి అన్నింటినీ కూడా. ఎందుకు అంటే ఇప్పుడు నా బాబా చెప్పేశాడు సా అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీ వల్ల ప్రమాదం ఉంది అని. మరి అందరు స్త్రీలు అంతేనా అంటూ అందరినీ అనుమానిస్తూ కూర్చోకు. ఇందులో నీకు ఎంతో మేలు చేసిన వారు ఉన్నారు, నీ మేలు కోరిన వారు ఉన్నారు, నువ్వుంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు, నువ్వంటే ఇష్టపడేవారు ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని కూడా కోల్పోతావు. నేను ఈ పేరు చెప్పాను, ఈ అక్షరంతో పేరు మొదలవుతుంది అని చెప్పాను కదా అని అందరినీ అనుమానించి దూరం చేసుకోకు. సా అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీలు ఎవరు నీ జీవితంలోకి వచ్చారు, వాళ్ళు వచ్చాక నీకు ఏం జరిగింది అన్నది నువ్వు ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేసుకో. నీకు ఎవరు ఎలాంటి వారో, ఎవరు నీవారో, ఎవరు కానివారో అర్థమైపోతుంది. అంతేకాని అందరినీ కూడా అనుమానం చెయ్యకు. నీకు జాగ్రత్త మాత్రమే చెప్తున్నాను. ఈ పేరుతో కలిగిన స్త్రీ నిన్ను మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ఏ వైపునైనా ఆమె రావచ్చు, ఎటువైపైనా నీకు తగలవచ్చు. నువ్వు పని చేసే చోట కానీ, లేదా నీ వృత్తి వ్యాపారాలు చేసే చోట కానీ, నీ బంధువుల్లో కానీ, లేదా ఒక దారి మార్గంలో పరిచయం కావచ్చు, ఒక ప్రయాణంలో పరిచయం కావచ్చు, లేదా ఎవరి ద్వారానో పరిచయం కావచ్చు. ఎలాగోనో ఒకలా వచ్చి ఎందుకు మోసం చేస్తారు బాబా నన్ను అంటే నీది మంచి మనసు కాబట్టి, ఏ మాయ మాటలు చెప్పినా నమ్మేస్తావు కాబట్టి, ఇట్టే మోసపోతావు కాబట్టి, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మాయ మాటలు చెప్పినా, కల్లిబుల్లి మాటలు చెప్పినా నమ్మేస్తావు, జాలి చూపిస్తావు. వారు ఏది అడిగితే దాన్ని ఇచ్చేస్తావు, వెనక ముందు చూడవు. వాళ్ళు చెబుతున్నది నిజమా అబద్ధమా అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యవు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ప్రమాదంలో ఉంటే, బాధల్లో ఉంటే అన్న ఆలోచన నీ చేత ఆ పని చేయిస్తుంది. అంతటి మంచి మనసు నీది ఉంటే వారేంటంటే వారు ఇలా నమ్మించి మోసం చేసి బ్రతికేయటమే వారికి అలవాటైపోయింది. కాబట్టి అందరి దగ్గర చేసినట్టే నీ దగ్గర కూడా చేస్తారు. వారికి ఇది కొత్త అయితే కాదు, కానీ నీకు కొత్తే. కాబట్టి జాగ్రత్త. ఎవరు నీ దగ్గర సహాయం కోసం వచ్చినా, ఏదైనా మాట సహాయమా, పని సహాయమా, డబ్బు సహాయమా, ఏదైనా అవ్వనివ్వు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించు. వారు నిన్ను ఎలా అడిగారు అన్నది కూడా నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. వారి కళ్ళు ఎలా ఉన్నాయి, వారి మొహం ఎలా ఉంది, చెప్పేటప్పుడు తడబడుతున్నారా, లేదా బాధతో ఉన్నాయా, లేకపోతే ఒక నమ్మకంతో చెప్తున్నారా, అడుగుతున్నారా, వారి మొహంలో
ముఖ కవళికలను గుర్తించు, వారి కళ్ళల్లోని భావాలను ఒక్కసారి గుర్తు చేసుకో. వారు ఏం చెప్పారు, ఏ ఉద్దేశంతో అడిగారు అన్నది నీకు ఇట్టే అర్థమైపోతుంది. నీకు అంతకీ దిక్కు తోచకపోతే, నాకేమీ తోచట్లేదయ్యా సాయి, నాకు సహాయం చెయ్యి, నేను ఇది చెయ్యాలా వద్దా అని ఒక్కసారి నీ మనసులో తలుచుకొని కళ్ళు మూసుకో. నీ సాయి నీకు దారి చూపిస్తాడు, వెలుగును చూపిస్తాడు, నువ్వు ఎటువైపు వెళ్ళాలో కూడా చూపిస్తాడు, ఇది చెయ్యాలా వద్దా అన్నది కూడా చూపిస్తాడు. కాబట్టి భారం నీ సాయి మీద వెయ్యి, అంతా నీ సాయి చూసుకుంటాడు. ప్రమాదం అయితే ఏమీ ఉండదు బిడ్డ అంత పెద్దగా, ఎందుకంటే నీ సాయి ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాడు, రక్షణ కవచంలా ఉన్నాడు, తన రక్షణ వలయంలో నిన్ను ఉంచాడు. నీకు రాబోతున్న చిక్కులు కానీ, ప్రమాదాలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లను కానీ చల్లా చెదురు చేస్తాడు. కాకపోతే ఇదంతా మరి నాకెందుకు బాబా చెప్పటం, అన్నీ నువ్వు చూసుకున్నప్పుడు అన్న అనుమానం నీకొస్తే, మరి నువ్వు కూడా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అన్నది నేర్చుకోవాలి కదా బిడ్డ. ప్రతి క్షణం కూడా నీ సాయి మీదనే ఆధారపడితే ఎలా? నీకు కూడా కొన్ని మంచి చెడులు అన్నవి తెలియాలి. ఒక తండ్రిగా అది నా బాధ్యత కూడా. తండ్రి తన బిడ్డలకు ఎలాగైతే కర్తవ్యం నేర్పిస్తాడో, ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాడో, ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తాడో, ఎంత క్రమశిక్షణ నేర్పిస్తాడో, ప్రతి ఒక్కటి కూడా తండ్రి బిడ్డలకు అలా నేర్పించి బిడ్డల్ని ఒక శక్తివంతులుగా, తెలివైన వారిగా తీర్చిదిద్దుకుంటాడు కదా. నీ సాయి కూడా అంతే, నీ తండ్రి కూడా అంతే. ప్రతిదీ నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. అందుకే నీకు ముందుగా జాగ్రత్తలు చెప్తూ ఉంటాను. ఆ పైన ఎలాగూ బిడ్డకు కష్టం వస్తే తండ్రే కదా చూస్తాడు, అలానే నీ సాయి కూడా అన్నీ చూసుకుంటాడు. పెద్ద కష్టం, పెద్ద ఆపదలు, చిక్కులు నీ వరకు కూడా నీ సాయి రానివ్వడు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.